సో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మా వంగ తోటకైతే స్ప్రే చేయడానికైతే వచ్చాననమాట. నేను స్ప్రే చేసే మందులైతే మీకైతే చూపిస్తాను. ఆ మందులోని వచ్చేసరికి ఈ 200 లీటర్స్ డ్రమ్ములో అయితే కలుపుకొని అయితే స్ప్రే చేస్తాననమాట. నేను వచ్చేసరికి పవర్ స్ప్రేతో అయితే స్ప్రే చేస్తున్నాను. మీకు ఇప్పుడు ఆ మందులు అనేది అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఆ మందులు అయితే ఏమన్నమాట, మనకు వచ్చేసరికి ఎల్ఎంజీ అనమాట. ఇది వచ్చేసరికి తెల్లదోమకి అలాగే పచ్చదోమకి అయితే బాగా అయితే పనిచేస్తుంది. అలాగే దీంతో పాటు స్ప్రెడ్ అనమాట, మనకి ఆకు పైన తడిచిన కిందకి అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. అలాగే వర్షం వచ్చినా సరే మందు అనేది అయితే పోకుండా అయితే ఉంటుందన్నమాట. దీంతో పాటు మనం ఎప్పుడూ కొట్టేదే పురుగు మందు అనమాట. కాండం తొలచి పురుగు కానీ కాయ తొలచి పురుగు కానీ ఈ మందు అయితే నెంబర్ 1 అనమాట. అసలు పురుగు అనేది ఎక్కడైతే కనిపించదు. ఇదైతే సింజంటా కంపెనీది సిమోడిస్ అనమాట. అలాగే దీంతో పాటు మనకి ట్యాప్కి అనమాట, కాయ షైనింగ్ అలాగే మనకి ఎక్కువ పూత అధిక దిగుబడి రావడానికి సిగ్నోవా కంపెనీ వారిది సమురై అనమాట. ఇది సీవుడ్ ఎక్స్ట్రాక్ట్ అనమాట. ఇదైతే మనకి తేపకి. అలాగే మనకి నీమ్ ఆయిల్ అనమాట, వేప నూనె అయితే కొడుతున్నాను. గుడ్లు ఏమైనా ఉంటే అవి పిల్లలు కాకుండా అయితే చూసుకుంటుంది. దీంతోపాటు మనకి సింజంటా కంపెనీలోనే కరాటీ అనమాట. ఇదైతే కాయ తొలచి పురుగుకి అయితే బాగా అయితే పనిచేస్తుంది. ఇప్పుడు ఈ 5 రకాల మందులు అయితే స్ప్రే చేస్తున్నాను అనమాట. చూడండి, ఇవన్నీ ఒక డ్రమ్ములో అయితే కలుపుకుంటాను. పవర్ స్ప్రేతో స్ప్రే చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అయితే నీళ్ళు పోయడానికి అయితే ఒక మనిషి అయితే కావాలన్నమాట. అదేవిధంగా మనం ఉదయం లేదా సాయంత్రం అయితేనే స్ప్రే చేసుకోవాలి. అప్పుడే ఆకులు కూడా బాగా తడిచేలాగా స్ప్రే చేసుకోవడం వల్ల మనకైతే మందు అనేది అయితే బాగా పడుతుంది అనమాట. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే స్ప్రే చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.